ఆమేన్. దయచేసి కూర్చుందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నోరుతో కాదు, చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులతో చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు అద్భుత రీతిగా మరొకసారి మరి రీతిగా ఈ DCPM ఈ చర్చ్లో మరి ఈ సంఘంలో రెండవసారి దేవుడు ఆయన మాటలు పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మరి ఈ అవకాశాన్ని మరి నాకు ఇచ్చినటువంటి ప్రాఫెట్ నవీన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, సంఘస్థులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. అయితే మనం ఒక మంచి అబద్ధం ఆడతాం. ఏంటి తెలుసా? సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నామని చెప్తాం కదా. నైస్ కదా. వాస్తవంగా నిజంగా అడిగితే చెప్పండి, సంతోషంగా ఉన్నారా? ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? దయచేసి ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. ఆపరేట్ చేసే వాళ్ళు అక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే లైట్ మనం కొద్ది మందికి ఉన్నాం కాబట్టి దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ఓకే ఓకే, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళ ఉన్నారా? ఇప్పుడు అందరం ఒక దగ్గర కూర్చున్నాం, చాలా సంతోషం. ఈరోజు వచ్చిన వాళ్ళు చాలా బ్లెస్డ్, చాలా బ్లెస్డ్. నేను అన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నాకు మీ పాస్టర్ గారు, ప్రాఫెట్ గారు చెప్పినప్పుడు యాక్చువల్లీ వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలు ఉన్నాయి, కానీ అనుకున్నాను వర్షం రాదు అని. ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంది కదా, రాదు అనుకున్నాను. బట్ ఏంటంటే ఈరోజు పొద్దున్న నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంది. హెవీ రైన్ కాకపోయినప్పటికీ కొంచెం వర్షం వస్తూనే ఉంది. అయినా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ప్రభా ఈ వర్షం ఉంది, ఎవరు వస్తారు? మనకు మామూలుగానే ప్రార్థనకి పోదామంటే ఏదో ఒకటి ఏంటి సాకు అనేది చెప్పుకుంటాం కదా. ఎందుకు రావట్లేదంటే, అయ్యగారు మరి నా పరిస్థితి బాగాలేదు, లేదంటే ఈ సమస్యను బట్టి రాలేదు, ఆ పరిస్థితి నన్ను బట్టి నేను అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇది ఒక మంచి సాకు కదా. వర్షం పడింది, ట్రాఫిక్ అయింది, బస్సులు దొరకలేదు, మరి తడిచిపోతాను రాలేదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ నేను అడిగాను, ప్రభా ఎంతమంది వస్తారు అంటే, ఆయన అన్నాడు కదా, నేను ఎవరితో మాట్లాడాలనుకున్నానో వాళ్ళనే పంపిస్తాను. హల్లెలూయా. నేను ఎవరితోనైతే మాట్లాడాలనుకున్నానో వాళ్ళనే పంపిస్తాను. నేను వేరే వాళ్ళు అంటే అందరితో మాట్లాడతాడు. మన దేవుడు అందరిని ప్రేమించే దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అంటే మనం స్పెషల్ వాళ్ళు చెడ్డవారని కాదు, కానీ దేవుడు కొందరితో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతాడు కదా. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోడు, కానీ కొన్ని విషయాలు కొందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు నేను ప్రార్థన చేసి అడిగినప్పుడు వాళ్ళకి మాటలు చెప్పన్నాడు, వాళ్ళకి మాటలు చెప్పని తెలియజేసిన. కాబట్టి మీరు అందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా దేవుడు నాతో ఈరోజు మాట్లాడబోతున్నాడని? నమ్ముతున్నారా? రిసీవింగ్ మోడ్లో కూర్చుందాం మనం. ఏ మోడ్లో అంటే? రిసీవింగ్ అంటే స్వీకరించే మోడ్లో మనం దాన్ని అంటారు కదా, ఆన్ ఆఫ్ ఉంటుంది కదా బటన్. ఏంటది? ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, మనం ఆన్ చేసుకోవాలి. ఏంటది? రిసీవింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి మనం. కాబట్టి చూద్దాము మనం బైబిల్ గ్రంథం నుంచి. ఇంకోటి ఒక మాట, ఈ టైం ఎన్ని గంటల వరకు అండి? 9 o'clock. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. రైట్, మనకు ఒక 30 minutes టైం ఉంది. ప్రభు ఎన్ని విషయాలు మాట్లాడుతూ చూద్దాం 30 minutes టైంలో.
ఇంకోటి ఏంటంటే టైం ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఒకసారి నాకు ఇంటి ఇవ్వండి, ఓకేనా? సరేనా? రైట్. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. దయచేసి తీసిన వారు చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఏముంది అక్కడ? ఏం చదువుకున్నాం మనము? యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ? యేసుప్రభు ఏం చెప్తున్నాడండి? మళ్ళీ చదువు, అందరు చదువుతాం. నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఏంటంటే ఒకరు చదివితే అందరు వినడం కాదు, అందరు చదవాలి. హల్లెలూయా. నాకు తెలియదు లేదండి, ఆమె చదువుతుంది, లేదంటే ఆ బ్రదర్ చదువుతాడు, సిస్టర్ చదువుతుంది, నేను వింటాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో మాట చెప్తాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా మీ పరిశుద్ధ గ్రంథం తీసుకురావాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హోటల్కి తిననీకి పోతాం, ఏం మర్చిపోవద్దు, ఏం మర్చిపోవద్దు. పర్సు మర్చిపోతే ఉపయోగం ఉందా? వాడు అక్కడే కట్టేస్తాడు. ఏమి? దేవుని సన్నిధికి అయినప్పుడు తప్పకుండా మనం క్యారీ చేయాలి. ఏంటది? సరే, మీరు అనుకోకుండా ఆన్ ద వేలో తెలుసుకొని ఇట్లా వచ్చినట్టయితే దయచేసి మీ మొబైల్ ఉంటే మొబైల్లో తెలుగు బైబిల్ యాప్, ఇంగ్లీష్ బైబిల్ యాప్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి చూడండి. లేదు, వాంటెడ్గా నేను ఈ రోజున ప్రార్థనకి వెళ్తున్నాను అని మీరు ఫిక్స్ అయినప్పుడు తప్పకుండా దేవుని పరిశుద్ధ గ్రంథం తీసుకొని రావాలి కదా. ఎందుకంటే అక్కడ చెప్పేది అందులో ఉన్నదో లేదో ఎట్లా తెలుస్తుంది? అవునా కదా? కాబట్టి తీసిన వారందరూ మళ్ళొకసారి అందరం కలిసి చదువుదాం. చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదవాలి, అందరు చదవాలి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఒక్కమనే చదివింది. మళ్ళీ పేపర్లో న్యూస్ కాదు ఇది, అర్థమవుతుందా? పేపర్లో న్యూస్ కాదు ఇది, దేవుని యొక్క వాక్యం. అది మనం పలికినప్పుడు పనిచేస్తుంది, మనం పలికినప్పుడు మన శరీరంలో పనిచేసేది. అది ఏదో న్యూస్ కాదు మనం చదివేది కదా. ఏమన్నాడు అక్కడ? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఏంటి సమస్తము సాధ్యం? ఏంటంటే సమస్తము సాధ్యం ఏంటి? మరి సమస్తము సాధ్యం ఏంటి? మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమంట. ఏంటి ఆ సమస్తము సాధ్యం ఏంటి? ఆలోచన చేయాలి మనం. అక్కడ సమస్తము అంటే ఏంటి? సమస్తం అంటే దగ్గర ఏం పెట్టుకోవచ్చు మనం? ఏం పెట్టుకోవచ్చు సమస్తం అంటే? నువ్వు ఏం పెట్టుకుంటే అది. పరిస్థితులు కావచ్చు, ఇంకా నీ లిస్ట్లో ఏం పెట్టుకున్నావు అవన్నీ. మనుషులకైతే దేవునికి సమస్తము సాధ్యం. అది మీకు అసాధ్యమైనటువంటి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, బట్ అవి సాధ్యముగా దేవుడు చేయబోతున్నాడు. దేని ద్వారా తెలుసా? ఉట్టిగానే ఐ రిసీవ్ ఆమెన్ అంటే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచిదే, చేయబోతున్నా అన్నప్పుడు ఆమెన్ ఐ రిసీవ్ ఇట్ అనేది కూడా మంచిదే, ఆ మాట పలకడం మంచిదే. కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ త్రూ మనం వెళ్ళినప్పుడే ఆ సమస్యను మనము సాల్వ్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు కొందరికి అప్పుల సమస్య కావచ్చు, అది ఇప్పుడు ఎవరికైనా ₹1,00,00,000 ఉందనుకోండి, రేపే కట్టాలా? సాధ్యమా? ఏమండి, సాధ్యమా? మరి దేవుడు వాక్యం చెప్తుంది కదా సమస్తము అంటే అదన్నా అబద్ధం ఉండాలా, లేకపోతే ఏంటి లోకంలో ఉన్న మాటన్నా అబద్ధం ఉండాలి. అయితే వాక్యం అబద్ధం ఉండాలి, లేదంటే మన మాటన్నా అబద్ధం ఉండాలి, అంతే కదా. వాక్యం అయితే సత్యము. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనుషులకు ఏదైతే అసాధ్యకరమైన విషయాలు ఉన్నాయో, అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, కానీ దేవునికి అది మాత్రము సమస్తము సాధ్యము. ఎందుకు సమస్తము సాధ్యం? చెప్పండి. సమస్తం ఎందుకు సాధ్యం? ఎందుకు సాధ్యం తెలుసా? ఇర్మియా గ్రంథము తీయండి, 32వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా
ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియు అంటే ఏంటంట? అక్కడ ఏముంది? సమస్తము కూడా ఆయన బాహుబలము చేత, ఇంకా ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? ఆయన బాహుబలము చేత, ఇంకా చాచిన, ఇంకా అధిక బలము చేత నీవు సమస్తం ఏం చేసినాడు? ఆయన సృజించినవాడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. కార్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ కార్ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, ఆయనకు ప్రాబ్లం. అది ఎవరికి ప్రాబ్లము? కొన్నోనికి ప్రాబ్లము, డ్రైవింగ్ వచ్చినోనికి ప్రాబ్లము, చూసేటోడికి ప్రాబ్లము, అందులో ఎక్కిపోయేటోడికి ప్రాబ్లము, వీళ్ళందరికీ ప్రాబ్లము. నీకు మాట చెప్పాలా, ఆ కంపెనీ ఓనర్ కూడా ప్రాబ్లమే. ఎందుకు తెలుసా? ఆయన దాన్ని తయారు చేసిన వ్యక్తులు కొందరు ఉంటారు, వాళ్ళకు ఈజీ అది. ఎందుకు తెలుసా? వాళ్ళే దాన్ని తయారు చేసినారు కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుసు. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అదంతనికి ఈజీ అయిపోయింది. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీ ప్రతి సమస్య కూడా ఆయన కింద ఉంది. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఆయన చూడండి, దేవుడు భూమి ఆకాశాన్ని తయారు చేసిన తర్వాత, అంటే క్రియేచర్లో ఆయన తయారు చేసిన వాటన్నిటిలో ప్రతి ఒక్కటి ఉంది. అంటే నేను అంటాను కదా, అప్పుల బాధ అని చెప్పను, వ్యాధి రోగము ఆయన తయారు చేసిందని నేను చెప్పను. మీకు అర్థమవుతుంది? అవి పెట్టుకోకండి దయచేసి. అట్లా రాంగ్గా మనం అర్థం చేసుకోకూడదు. ఏంటది? ఆ రాంగ్ విషయాలు అర్థం చేసుకోకూడదు. అయ్యో దేవుడు ఈ నొప్పి కూడా దేవుడు తయారు చేసినాడు, ఈ రోగం కూడా తయారు చేసినాడు, ఈ బీపీ కూడా తయారు చేసినాడు, షుగర్ కూడా తయారు చేసినాడు, దేవుని స్తోత్రం. ఇది కాదు. దేవుడు చేసిన అన్నీ కూడా ఎలా ఉన్నాయంట? మంచిగా ఉన్నాయంట. అవునా? ఆయన అన్నీ తయారు చేసి చివరికి మాట అంటాడు, ఆయన చేసిన ప్రతి ఒక్కడు కూడా మంచిగా తయారు చేసిన, చెడ్డగా ఏది కూడా తయారు చేయలే. అంటే మంచిగా అన్నీ మన కొరకు తయారు చేస్తూ వచ్చినాడు కాబట్టి అన్నీ మంచివి ఆయన. మనకు కావాల్సినవి ఏంటి ఇప్పుడు? ఎవరికి రోగం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారో, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఏంటి పోనటువంటి వ్యాధులు ఉంటాయి కదా. అది కూడా తీయగల ఎవరైనా సమర్థుడు ఆయన. అంటే ఆయన తయారు చేసిన అని చెప్పను నేను, ఆయనకు సాధ్యమని చెప్తున్నాను. మనుషులకు ఏదైతే అసాధ్యకరమైనవి ఉన్నాయో అది దేవునికి సమస్తము సాధ్యము. శారా కూడా దేవుడు శారాను అబ్రహాం దర్శించనీకి వచ్చినప్పుడు అక్కడ మాట అంటాడు. ఏమంటాడు? తీయండి, ఏమంటాడు? ఆదికాండము 18వ అధ్యాయం తీయండి, 13 నుంచి 14 వచనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 13 నుంచి 14. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. మీకు తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పినాడు దేవుడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కుమారుడిని ఇస్తాను అని వాళ్ళకి చెప్పినప్పుడు శారా ఏం చేసిందంట? నవ్విందంట. ఎందుకు నవ్వింది తెలుసా? ఎందుకు నవ్వింది? మీకు కూడా తెలుసు ఎందుకు నవ్వింది. ఆమె వయసు ఎంత వయసు? 90 సంవత్సరాల. అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. 90 సంవత్సరాల నాకు కుమారుడు పుడతాడా అని ఏం చేసిందంట? నవ్విందంట. నవ్వనేలా అంటాడు. ఎందుకు తెలుసా?
నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదంటే నేను తయారు చేసిన కదా, నేను తయారు చేసిన మనుషులు కదా మీరు, మీలో నుంచి నేను తయారు చేయడం నాకు ఎంత చెప్పది, అవునా కదా? అయితే ఈరోజు సమస్యలు మనని బలహీనపరుస్తూ ఉంటాయి. ఏమి సమస్యలు బలహీనపరుస్తూ ఉంటాయి, అది డామినేట్ చేస్తూ ఉంటాయి మనల్ని. మనం గుర్తుంచుకోవాలి ఏంటి తెలుసా, వాటన్నిటికి పైన అటన్నిటికి పైన ఉన్న వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడమ్మ, మీరు అర్థం చేసుకోండి, నా మాటలు అర్థం చేసుకోండి. ఈ సూత్రం అర్థమైతే చాలు, మీకు ఏ ప్రాబ్లం అన్నా దానికి అప్లై చేసుకుంటే చాలు, మీరు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకన్నాడు ఆ మాట? అలా ఎలా నవ్వుతుందండి? ఎలా నవ్వుతుంది ఆమె? చెప్పింది నేను కదా, భూమి ఆకాశం కలుగజేసిన దేవుడు నేను చెప్పాను కదా, నేను నీ కుమారుడు ఇస్తానని చెప్పినాను కదా, నేను ఆశీర్వదిస్తానని చెప్పినాను కదా, ఎలా నవ్వుతారు అది? దేవుడు ఏమన్నాడు తెలుసా? మీదటికి నెక్స్ట్ ఇయర్ మీదటికే నీకు చూడు అన్నాడు. ఆ మాట ప్రకారం వాళ్ళ జీవితంలో అది జరిగిపోయింది. ఇవన్నీ నేను కొన్ని హింట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏది కూడా లేదు, అన్నీ సాధ్యమే. మన దేవుడు ఎవరంటే ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన. ప్రపంచములన్నీ ఆయన ద్వారానే తయారు చేయబడ్డాయి. ప్రపంచం మొత్తం ఉన్నాయి అన్నీ కూడా ఆయన ఒక్కరి ద్వారానే తయారు చేయబడ్డాయి. ఆయన మహత్తు గల మాట చేత తయారు చేయబడ్డాయి. మీకు ఇచ్చిన వాటి నుంచి వచ్చినాయి. మనకు తెలుసు దేవుడి భూమి ఆకాశం, ఇది వెలుగు, ఇది చీకటి, పక్షులు, జంతువులు, చెట్లు, వృక్షాలు ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. బట్ అప్పుడు కనిపించని దానికి విడుదల కనిపిస్తలేదేమో. కళ్ళు మూస్తే అదే అప్పులు కనిపిస్తున్నాయేమో, అదే అమౌంట్ కనిపిస్తూ ఉందేమో, అదే సిక్నెస్, పెయిన్ ప్రతిసారి అది కూర్చుతుంది ఉంది కదా. ఏముంది వాక్యంలో ఒక మాట ఉంటుంది తెలుసా? ఆ మాట మీకు, ఆ మాట తెలిస్తే మీరు ధన్యులు. అంటాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామంటాడు. అంటే ఏదైతే కనిపించకుండా ఉన్నాయో వాటిని మేము నిదానించి చూస్తూ ఉన్నాము. ఎందుకు చూస్తున్నాం తెలుసా? అవి పర్మనెంట్ అవి. ఈ లోకంలో ఉన్న ప్రతి క్రియేషన్ కూడా కనిపించని దాని నుంచే దేవుడు తీసుకొచ్చినాడు. ఆ వ్యూ అన్నట్టు మనది. హల్లెలూయా. ఎందుకు ఆ వ్యూ తెలుసా? మనం దేవుని యొక్క ఎవరం మనం ఎవరం ఈ లోకంలో? దేవుని పిల్లలం, దేవుని కుమారులం. దేవుని కుమారులు అంటే దేవుడు మనకేమి ఇచ్చినాడు? దేవుని అధికారం ఇచ్చినాడు, దేవుని పవర్ ఇచ్చినాడు, ఆ ప్రివిలేజ్ ఇచ్చినాడు, ఆయనలాగా మాట్లాడిచ్చినాడు. ఒక తండ్రికి పుట్టిన కొడుకు వాళ్ళ నాయనలాగానే మాట్లాడాలి. హల్లెలూయా, అవునా కదా? వాళ్ళ తండ్రికి పుట్టిన, నిజంగా ఒక మాట అంటారు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినది అనుకోండి, మీరు చూస్తూ ఉంటారు, గొడవలు అయినప్పుడు అక్కడిక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళ నాన్ననేమో మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకోండి, వీడు సైలెంట్గా ఉంటే ఏమంటారు చూసేవాళ్ళు? ఏమంటారండి? జనరల్గా మాట్లాడుకుందాం, ఏమంటారు? ఏదో గొడవ అయింది, సమస్య అయింది కదా, వాళ్ళ నాన్న ఏంటి ఆ ఏరియాలోనే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు పోవాల్సి వచ్చింది అక్కడికి, మీ నాన్న లేడు, నువ్వు పోవాల్సి వచ్చింది, నువ్వు మీ డాడీ లాగా మాట్లాడలేదనుకో, ఏమంటారు చూసేటోళ్ళు? మీకు తెలుసు ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఒక్క పోలిక రాలేదు వాళ్ళ అయ్యే పోలిక. అసలు వీళ్ళ నాన్న మాట్లాడితే అసలు ఆ బుద్ధి, ఒక్క బుద్ధి లేదు, ఒక లక్షణం కూడా లేదు. అదే వాళ్ళ నాన్న ఉంటే ఒక్క మాట పలికితే చాలు, వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయేవాళ్ళు. అసలు వాళ్ళని అడుగు పెడితే చాలు, వాడు బయటకు వచ్చేటోడు కాదు, ఆయన అడుగు వస్తే చాలు. ఆయన ఫలానా వ్యక్తి వస్తున్నాడు, ఆయన వచ్చి ఇక్కడ నిలబడ్డాడంటే ఆయన ముందు మాట్లాడే వ్యక్తి ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. వీడు ఉన్నాడు, అందులో కొంచెం వచ్చినా బాగుండు. బాగా తెలుసు మనకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎవరు పుట్టినారు, మంచిగా అర్థం చేసుకోవాలి. ఇంకా కేసీఆర్కి, మరి అక్కడ ఆంధ్రాలో చంద్రబాబుకి పాపం ఆయన ఎంత ఆడుకున్నారు తెలుసు కదా మీరు. అంటే చాలామంది మాట్లాడే మాటలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళిద్దరికేమో పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ డాడీకి దగ్గర పేరు, వీళ్ళు కూడా ఆ కెపాసిటీ అట్లా మాట్లాడగలుగుతున్నారు. అది తప్పో ఒప్పో అది వేరే విషయం. బట్ ఆయన ఎట్లున్నాడో వీళ్ళు కూడా అదే లెవెల్లో తయారవుతున్నారు. పులే కుక్క పిల్ల పుడితే ఎట్లుంటే చెప్పండి ఏంటి? పులికి పులినే పుడుతుంది, అది పులిలాగానే, దాని స్వభావం పులిలాగానే ఉండాలి.
లేదు నేను మాంసం తినను, నేను కూరగాయలు తింటా అంటే ఆ పులి అంటారు దాన్ని? రాదు, అసలు అనడం కాదు, అసలు సిస్టమ్ ఒప్పుకోదు సిస్టమ్. ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం దేవుని కుమారులుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. దేవుని పిల్లలుగా ఉంటే దేవుని అధికారం మనకు అనుగ్రహించబడింది, దేవుని పవర్ ఇచ్చినాడు, అథారిటీ ఇచ్చినాడు, అట్టి ప్రివిలేజ్ మనకి ఇచ్చినాడు. ఎందుకు తెలుసా? ఆయనలాగా మాట్లాడడానికి, ఆయనలాగా ఉండడానికి, ఆయనలాగా పలకడానికి, ఆయనలాగా ఆజ్ఞాపించడానికి, ఆయనలాగా చూడడానికి. పౌలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా పౌలు? నేను అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తాను నేను. ఎందుకంటే నా తండ్రి అలా చూసేటోడు. ఆయన దేవుడు అలానే చూసినాడు. ఏమీ లేని దాని నుంచి చూసి సృష్టిని తయారు చేసినాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమీ లేదు, శూన్యం ఉంది. శూన్యం నుంచి దేవుడు సృష్టిని చేసినాడు ఆయన. శూన్యం నుంచి సృష్టిని చేసినాడు ఆయన. మనం దేవుని పిల్లలకి ఏముండదు తెలుసా? నీ సమస్యను చూడడం కాదు, నీ సమస్యను చూడడం కాదు, నీ కనిపించే పరిస్థితులను చూడడం కాదు, అవి చూడొద్దు. నువ్వు నీ కనిపించందుని చూసినవా? పర్మనెంట్ సొల్యూషన్, స్థిరమైనవి, నిత్యములైనటువంటి కనిపించకుండా ఉన్న చూసినవా? దాన్ని చూడాలి నువ్వు. దేవుడు అదే చూసినాడు సారా విషయంలో. అయ్యో, అబ్రహాంకి 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాలు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, అసలు నేను చూసే విధానం నాకు చూడట్లేదు. అందుకే అంటున్నాడు, నాకు అసాధ్యమా? సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమా అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు, నీ సమస్య నేనేమి కూడా చేయలేదు. హల్లెలూయా. నీ పరిస్థితి నేనేమి చేయలేదు. ఎప్పుడు తెలుసా? నీవు ఎలా చూడాలో తెలుసా? దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. దేవుడు ఎలాగైతే శూన్యం నుంచి సృష్టిని చేసినాడో అలా చూడాలను. అప్పుడు అర్థం కాలే అబ్రహాముకు, శారాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత ఒకసారి దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చినాడు. తీయండి ఆది కాండము, నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 15వ అధ్యాయం అనుకుంటే ఒకసారి తీద్దామా? 13వ వచనం తీయండి. ఆది కాండం 13వ వచనం. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ తర్వాత మీరు చూడండి 13వ అధ్యాయము ఆది కాండము 14వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరి కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టించెను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరు వచ్చినారండి? ఇక్కడ దేవుడే వచ్చినాడు. ఎప్పుడు తెలుసా? లోతు అబ్రాము విడిపోయిన తర్వాత వచ్చినాడు. లోతు అబ్రాముకు గొడవ వచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి విస్తరించడం ద్వారా వాళ్ళ కాపర్లకు గొడవ వచ్చేసింది. గొడవని కారణం బట్టి లోతు ఏం చేసినాడు? ఆయన కనిపించే చూసి వెళ్ళిపోయినాడు. లోతు చూడండి, వినండి జాగ్రత్తగా. లోతు ఏం చూసినాడు అంటే ఆయన కనిపించే చూసినాడు. లోతు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆయనకి ఏదైతే విజిబుల్గా ఉందో, ఏది కనిపిస్తూ ఉందో అది చూస్తూ ఉన్నాడు. లోతు కనిపించే చూసి సెలెక్ట్ చేసుకొని ఆయన నుంచి వెళ్ళిపోయినాడు. బట్ ఇక్కడ చూడండి, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు కదా, చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఏం చూడాలి? నీ ఉన్న చోట నుండి కన్నులెత్తి ఏం చూడమంటున్నాడు? 4 విషయాలు ఉన్నాయి అక్కడ. ఏంటది? 4 థింగ్స్. ఏంటవి? ఉత్తరము, దక్షిణము, తూర్పు. అంటే ఉన్న 4 దిక్కులు చూడమంటున్నాడు. ఉన్న 4 దిక్కులు చూడమంటున్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ చూడండి, అప్పుడు మరి అర్థమైంది ఆయనకు. ఒకప్పుడు అర్థం కాలే, ఒకప్పుడు నవ్వినట్టుగా చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఏముంది? ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, నీవెక్కడైతే ఉన్నావో, నువ్వు ఏ చోట నిలబడి ఉన్నావో, నిలబడిన చోట ఎట్లా చూడు? నువ్వు
కళ్ళు మూసుకొని చాలామంది మన జీవితంలో చేసే తప్పు ఏంటి తెలుసా? కళ్ళు మూసుకొని చూస్తాం. నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపించదు, కనులు ఎత్తితే కనిపిస్తుంది దేవుని కార్యం. హల్లెలూయా. కనులు ఎత్తి చూడాలా. దేవుడు అక్కడ ఇన్స్ట్రక్ట్ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు ఇట్లా చూడకు, కనులు ఎత్తి చూడు. నువ్వు కనులు ఎత్తి చూసినప్పుడు నీకు కనిపిస్తుంది సొల్యూషన్. ఏం చెప్తున్నాడు ఆయన? ఉత్తరము తట్టు చూడు, దక్షిణ తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, ఇంకేంటి పడమర తట్టు చూడు, 4 దిక్కుల చూడు. నువ్వు ఇంకేమంటున్నాడు? నువ్వు ఆ ప్రాంతం అన్నిటిలో కూడా నువ్వేం చేయు, నడువు. చదవండి, కింద మాట చదవండి, 17వ వచనం. నీవు ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము. ఏం చెప్తున్నాడు? ఎప్పుడు ఇది చేయగలుగుతారు తెలుసా? నీ కనులెత్తి చూసినప్పుడు. దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క కుమారులుగా మన వ్యూ ఎలా ఉండాలి తెలుసా? మన కనులెత్తి చూడాలి. ఏదైనా కళ్ళు మూసుకుంటే కనిపించదు. లోతు చూసినాడు. ఏం చూసినా తెలుసా? జస్ట్ క్యాజువల్గా ఆయనకి ఏం కనిపించినా అది చూసినాడు. అబ్రహాం ఎట్లా చూస్తున్నాడు? దేవుడు ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాడు. ఇన్ని దినాలు ఎట్లా చూసినావో నీ పరిస్థితిని నాకు తెలియదు, ఎలా చూసినావో నీ పరిస్థితి నాకు తెలియదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? నీ కనులెత్తి చూడు. ఈ దినం నుంచి నీ కనులెత్తి చూడు. నీ పరిస్థితిని కనులెత్తి చూడు. నీ పరిస్థితిని చూడకు, కనులెత్తి నీ పరిస్థితిని చూడకు. అబ్రహాము కనులెత్తి చూస్తున్నప్పుడు అబ్రహాం ముంగట ఏమి కూడా లేదు. లోతు చూస్తున్నప్పుడు అక్కడ ఏముందంట? సొదొమ నాశనం కాకుండా ముందు ఏముంది? పచ్చని తోటలాగుంది. అది అన్ని అవైలబుల్ థింగ్స్ ఉన్నాయి, అన్ని అక్కడ దొరికే స్థలం అది. ఈరోజు కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. ఏంటి తెలుసా? దేవుడు మనకు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు షార్ట్ డిసిషన్స్ మనకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో, ఇదే పర్మనెంట్ దేవుడి చిత్తము, బాగుంది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇది నాకు చాలా బాగా కనిపిస్తుంది. రాంగ్. దేవుని పిల్లలుగా మన చూపు ఎలా ఉండాలి తెలుసా? ఎట్లుండాలి? అబ్రహాం చెప్తున్నాడు, ఏమీ లేని దగ్గరనే నువ్వు నిలబడు, నీ ఉన్న చోటనే నిలబడి నీ కనులెత్తి చూడు అంటున్నాడు. ఎట్లా నేర్పిస్తున్నాడు చూడు చూసే విధానం దేవుడు. ఈరోజు మనకు కూడా నేర్పిస్తున్నాడు. నువ్వు చూడకు, నీ ఫైనాన్షియల్ స్థితి ఏందో నాకు తెలియదు, చూడకు. జీరో ఉందా చూడకు, అవసరం లేదు. నీ రోగంలో రిపోర్ట్స్ ఉన్నాయా చూడండి, బీ కేర్ఫుల్. రిపోర్ట్స్ని చూడకు. నువ్వు రిపోర్ట్స్ని చూస్తే ఏమొస్తుంది తెలుసా? ఇంకా భయం వస్తుంది. రిపోర్ట్ని చూస్తే ఇంకా భయం వస్తుంది. మరి ఏం చూడాలా? దేవునిగా చూడాల్సింది. అబ్రహాం ఏం చూసినాడు అండి? దేవుడు ఏం చూడమన్నాడు అబ్రహాంని? కన్నులెత్తి ఉన్న చోట ఏం చూడమన్నాడు? ఎటు చూసినా మొత్తం నీకు ఎటు చూసినా ఏం లేదు. దేవుడు చూడమని చెప్తుంది. అక్కడ ఉంది చూడండి, నీ సంతానమును చూడండి, మరియు నీ సంతానమును భూమి మీద నుండు ఇసుక రేణువుల వలె చేసేదను. అట్లా చూడాలి. నువ్వు కనులెత్తి దేవునిగా చూడాల్సింది. నీ సొల్యూషన్ చూడు. హల్లెలూయా. నువ్వు చూడాల్సిన విధం ఏంటి తెలుసా? నీ సొల్యూషన్ చూడు. నువ్వు పొద్దున్నలేతే అదే రిపోర్ట్ తిరిగేసి, డాక్టర్ చెప్పిన రిపోర్ట్ తిరిగేసి, అదే ఊకే చెక్ బ్యాలెన్సు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగ్ ఉంటుంది కదా, అదొకటి. సాలరీ ఎప్పుడు వస్తుందా? ఈ పరిస్థితులు అన్ని పొద్దున్నలేసి రివిజన్ చేయడానికి. ఆ బ్యాచ్ కాదు మనం ఏ బ్యాచ్ అండి? మన టాక్ మారిపోవాలా ఏంటి? నీ మాట మారాలా, నీ క్రియలు మారాలా. దేవుడు మనకు కనిపించే మంచిగా ఇక్కడ మాట్లాడి, సరే భాషల్లో మాట్లాడని వేసిన దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. అంటే నేను అది రాంగ్ అని చెప్పట్లే, అది మస్ట్ అండ్ షుడ్. బట్ నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి తెలుసా? నీ మాట మాట్లాడితే దాన్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు. నువ్వు సంతోషిస్తావా? నీ కొడుకు నీ కూతురు ఏంది సైలెంట్గా ఉండి సప్పగా ఉంటే నువ్వు సంతోషిస్తావా? బాధపడతావా లేదా? అరే నేను అన్నీ ఇస్తున్నా కదా, ఏది అడిగినా ఇవ్వగలిగిన కెపాసిటీ నా దగ్గర ఉంది కదా, మరి ఎందుకు నా కూతురు నా కొడుకు బాధపడుతూ ఉన్నాడు అంటే ఆమెకు అర్థం కాలేదు కాబట్టి శారా నవ్వింది. అర్థమైనప్పుడు మళ్ళీ అబ్రహాం చూస్తూ ఉన్నాడు కదా. దేవుడు చూడండి, దేవుడు ద రైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు మనకి. కనులెత్తి చూడు,
కనులెత్తి చూడు. ఏం చూడు తెలుసా? దేవుని కాదు కనులెత్తి చూడాల్సింది. దేవుడే చెప్తున్నాడు కనులెత్తి చూడని. ఏం చూడాలి? సొల్యూషన్ చూడు. నువ్వు కనులెత్తి సొల్యూషన్ చూడు. మళ్ళీ కనులెత్తి దేవునిగా చూడాల్సింది. నువ్వు కనులెత్తి చూడు, నేను ఆడబోయి ఉంటా, నేను అక్కడ ఉంటా, నువ్వు ఇక్కడ కనులెత్తి నన్ను చూడని చెప్పట్లే. నేనేం చెప్తున్నానో అవి జ్ఞాపకం పెట్టుకొని నీ కన్నులెత్తి వాటిని చూడు, నేను చెప్పే వాటిని చూడు. ఇవో నీ జనమంతా ఇసుకరేణుల వలె, ఆకాశంలో నక్షత్రం వలె, ఈ దేశం ఎంతుందో మొత్తం తిరిగి నడువు, ఎంత వెడల్పు ఉందో నడువు, అంతవరకు నేను బ్లెస్ చేస్తా. 4 వైపులా, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్, 4 వైపులా నేను విస్తరింపజేస్తా. అది చూడు నువ్వు, నేను చెప్పే మాటను బట్టి చూడు అంటున్నాడు. కాబట్టి ఆయన మాటను బట్టి చూడాలి. ఆయన మాటను బట్టి మనం స్టెప్ తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన మాటను బట్టి స్టెప్ తీసుకోవాలి, గుడ్డిగా కాదు. గుడ్డిగా అంటే ఇంకో మాట చెప్తున్నాను, వాస్తవంగా మనం చూడాల్సింది గుడ్డిగానే. నిజంగా చెప్తున్నాను, గుడ్డిగానే చూడాలి. క్రైస్తవం జీవితం గుడ్డి జీవితం తెలుసా మీకు? ఎవరైనా చెప్పినారా? నేను చెప్తున్నా వినండి, మనకు ఎంత గుడ్డోళ్ళగా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. నువ్వు గుడ్డోని అయిపో నువ్వు. నీకే మేలు అది, నీకే మేలు. ఎందుకు మేలు తెలుసా? నీకు కనిపిస్తేనే ప్రాబ్లం, నీ కళ్ళకు కనిపిస్తేనే ప్రాబ్లం. నువ్వు దేవుని మేలు చూడలేవు, దేవుని రిసీవ్ చేసుకోలేవు, గుడ్డోని అయిపో నువ్వు. అందుకే అన్నాడు తోమాతోని. ఏమన్నాడండి తోమాతోని? దేవుడు తోమాతోని ఏం చెప్పినాడు? యేసు ప్రభువారు ఏం చెప్పినారు? చూడని వారికన్నా, నేను తప్పు చెప్తున్నా, మీరు కరెక్ట్ చెప్పాలా. ఏం చెప్పినాడు? చూసిన వారికన్నా చూడని వారే. ఎందుకు చెప్పినాడు చెప్పని? చూడటంతోనే పెద్ద లొల్లి. గుడ్డోడు ఉన్నాడు, ఆడ బస్ దిగినాడు. ఇగో ఇది వైఎంసీఆరా అని చెప్పి ఇది లోపల తీసుకొచ్చి ఇక్కడ చైర్లు ఉన్నాయి. ఏమాలిది జూడోవాలంట. ఇది జూడోవాలరా కూర్చోండి. సరే అని కూర్చుంటాడు. అదే తెలిసినోనికి తెలిసినోనికి చెప్తే ఇదేం హాల్ అంటే ఇట్లుంటుందా? ప్రార్థన హాల్ అంటే ఇట్లుంటుంది, ఇదేం చైర్స్, ఇది బాగాలేదే. వాడు అన్నీ చూస్తాడు అన్నట్టుగా. ఫస్ట్ వాడు హాల్ చూడడు, వాడు వచ్చి అన్ని వింత చూస్తాడు. ఎందుకు? వానికి చూస్తుంది కాబట్టి. యేసయ్యకి ఎవరు కావాలి తెలుసా? గుడ్డోళ్ళే కావాలండి. నాకు నేర్పించినాడు ఆయన. ఎంత గుడ్డిగా ఉంటే చాలు, దేవుని మేలు అంతా నువ్వు చూస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన యూజ్ లేదు, దేవుడు చెప్పినట్టు నువ్వు చూస్తే చాలు. సింపుల్ థింగ్, వెరీ సింపుల్. గంటలు ప్రార్థన చేసిన యూజ్ లేదు. అంటే నేను రాంగ్ చెప్పట్లేదు, అది తప్పని చెప్పట్లేదు. మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి తెలుసా? దేవుడే ఎవరై ఉన్నారో తెలుసుకొని ఆయన స్తుతించాలి. ప్రార్థన దేనికి చేయాలో దానికి చేయాలి. ఇక ఊకే పొద్దున్న లేస్తే అప్పు గురించే ప్రార్థన, రోగం గురించే ఇక మిగతా ఎప్పుడు చేస్తావు? ఇదే ప్రార్థన. రోగము, అప్పు, బాధలు ఈ చేసి అవి తీరవు. చివరికి అది రెడీ అయిపోతుంది. ఏంటండి? ఎందుకు పెట్టినాడు దేవుడు మనల్ని? వాట్ పర్పస్? దేని గురించి ప్రార్థన చేయంటున్నాడు దేవుడు? చూడండి, బైబిల్ చదువుతుంటాయి చాలా అంశాల గురించి. మీరు ప్రార్థన చేయండి అంటాడు. అనేకుల రక్షణ గురించి చేయాలి, అనేకులు క్రీస్తులో రావడానికి చేయాలి. ఈ హైదరాబాద్ పట్టణం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం అంతా యేసయ్యను తెలుసుకునేటట్టు ప్రార్థన చేయాలి. అనేకులు దేవుని కుమారులుగా చేసేటట్టు ప్రార్థన చేయాలి. దేవునికి వ్యతిరేకమైన మనం క్యాన్సిల్ చేస్తూ ఉండాలి. దేవుని రాజ్యంను మనం స్థాపిస్తాం. వీటి గురించి చేయాలి. కానీ పొద్దున్న లేతే అదే అప్పు, పొద్దున్న లేతే అదే రోగము, అది పోదు. నీ ప్రార్థన నీవు ఆపో. అందుకే సాతానుగాడు మోసం చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నీవు చూడు, దేవుడు చెప్పినట్టు చూడు, గుడ్డోనిగా చూడు. నువ్వు నమ్ము, ఫిక్స్ అయిపో నీ కళ్ళతో. ఈరోజు కనులెత్తి చూడు నీ సమస్యను. నీకు కనిపించదేమో, నీ అకౌంట్లో 0 ఉన్నాయి కావచ్చు, నీ రిపోర్ట్లు అన్నీ నువ్వు ఫెయిల్, నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నావు కావచ్చు, రిపోర్ట్ల ద్వారా నువ్వు మరణిస్తావు, నీకు సొల్యూషనే లేదు, మేము చేతులు ఎత్తేసినామని వాళ్ళు చెప్తున్నారు కావచ్చు. బట్ నువ్వు అదిగా చూడాల్సింది. నువ్వు గుడ్డోని అయిపో, నేను మంచిగున్నాను చూడు. అబ్రహాం ఏం చేసినాడు? చూసినాడండి. అబ్రహాం చూసినాడు, 4 వైపులా చూసినాడు, ఏం లేదు. దేవుడు కార్యం చేసినాడా? దేవుడు మాట తప్పినాడా? లేదు. ఆయన మాట ఇస్తే ఎన్ని సంవత్సరాల దాకంట మనం తప్పేస్తాం మాట ఈజీగా. ఈరోజు నుంచి ప్రభువా నేను కన్నులెత్తి చూస్తా అంటావు, రేపు పొద్దుననే చూడవు నువ్వు. చేంజ్ యువర్ మైండ్ సెట్. వీఆర్ స్పెషల్, వీఆర్ యూనిక్. మనం ప్రత్యేకంగా ఉన్నాం, స్పెషల్గా ఉన్నాం. మనం ఒక స్పెషల్గా మనం తయారు చేసుకున్నాడు యేసయ్య మనల్ని. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం తీద్దామా? లూకాసు వార్త 5వ అధ్యాయం.
మొదటి నుంచి జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలా అక్కడ ఆగండి, మళ్ళీ నాకు దాని తర్వాత నుంచి ఏం జరిగింది ఇక్కడ ఈ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. తెలిసిందే మనకు కదా, అందరికి తెలుసు కదా, తెలుసా లేదా అందరికీ? చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, సండే స్కూల్లో అన్నీ వింటూ ఉన్నాం కదా. ఏముంది అక్కడ, ఏం జరిగింది? 2 దోణెలు చూస్తున్నాడు యేసుప్రభు వారు. ఏం చేసినాడు? ఆ 2 దోణల మీద ఏం చేసినాడు? ఆయన చూసి దాంట్లో పోలే. ఇంకా దానికన్నా ముందు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు అండి? యేసుప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద, ప్రాపర్గా చదవాల దేవుని వాక్యము, వర్డ్ సెంటెన్స్ అని అక్షరము ఆగి మెల్లగా చదివితే అక్కడ ఉన్నది మనకు అర్థమవుతుంది. తింటావా అన్నం మొత్తం కలిపి 2 చేతులతో నేను ప్లేట్ ఎత్తేస్తే ఎట్లుంటే చెప్పండి. ఈ మధ్య ఫుడ్ వ్లాగ్సా ఏమో వచ్చినాయి తెలుసా మీకు? ఈటింగ్ కాంపిటీషన్ పెడతారు తెలుసా? చూసినారా మీరు? ఇంత ఫుడ్ పెట్టి ఇన్ని నిమిషాలు పెడతారు. ఎవడు ఫస్ట్ తింటే వానికి ఎట్లా తింటాడు? వాడు మంచిగా కలుపుకొని ఒక 10 కూరలు వేస్తే ఒక్కో దాంతో కలుపుకొని ఒక్కొక్క టేస్ట్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది వాడు అనుభవిస్తూ ఉంటాడు. అది కాదు, అంత కలిపేసి చేతికి ఎంత వస్తే అంత నోట్లో పోతే దేని టేస్ట్ ఏంది తెలుస్తుందా? రాక్షసులు అంటారు వాళ్ళని. ఎవరంటారు? దయ్యాలు, రాక్షసులు తింటే అట్లా. వాక్యం కూడా కరెక్ట్ మనం తినకపోతే మనకే ప్రాబ్లం. ఎన్ని దినాలు ఉన్నా కూడా మన బతుకు మారదు. గదే చీరలో కూర్చుంటాం గంతే. మీరు ఏమన్నా అనుకోండి అంతే. ఎందుకు తెలుసా? నువ్వు తినలేదు, నీకు తినిపించేటోడు దొరకలేదు. ఫస్ట్ తినిపించేటోడు ఉండాలా, తర్వాత తినిపించేటోడు ఉన్న తర్వాత నువ్వు తినాలా సరిగా. చిన్నప్పుడు తింటామా తిననీకి రాదు, ఒకరు తినిపిస్తారు. బట్ తర్వాత నువ్వు నేర్చుకుంటావు. మిస్టేక్ కావచ్చు, బట్ వన్ డే నువ్వు సరిగా తినడం నీకు అలవాటు చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్యంలో ఏముంది? ఏం చేస్తున్నాడంట? జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా దేవుడు ఏం చేసినాడు? అక్కడ యేసుప్రభు ఏం చేసినాడు? ఆయన గిన్నెసరేతు సరస్సు తీరంన నిలిచి ఆ సరస్సు తీరంనున్న 2 దోణెలు చూచెను. జాలర్లు వాటి నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోదనే ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహమునకు మరలా బోధిస్తుండెను. అంటే యేసుప్రభు వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది జనాలు వచ్చినారు, ఆయన మీద పడుతూ ఉన్నారంట. పడుతూ ఉన్నప్పుడు ఆయన చూసినాడు, 2 దోణలు చూసినాడు. 2 దోణలు చూసి ఆ ఒక దోణి దగ్గరికి వెళ్ళి దానిపైన కూర్చొని ఆ దోణిని కొంచెం లోపలికి నడిపించిన తర్వాత ఆ దోణిలో నిలబడి మరలా ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తా ఉన్నాడు. మరలా వాక్యం చెప్తున్నాడు. ఎందుకు? అక్కడ నిలబడితే అందరూ పైన పడుతూ ఉన్నారు కాబట్టి దోణిలో నిలబడి మరలా ప్రజలకు వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ చూడండి. ఎంతమంది ఉన్నారు? ఎంతమందో తెలియదు. అక్కడ ఎంతమందో తెలియదు అంటే అక్కడ తెలియదు. కానీ అక్కడ ఒక మాట ఉన్నది చూడండి. 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు కూడా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చాలు. ఏమంటున్నాడు? సీమోను పేతురుకు చెప్పినాడు, పేతురు, సీమోను నీ దోణెను లోతుకు నడిపించు. నువ్వేం చెయ్యు? నీ వలలేయంటే. ఆయన ఏమన్నాడు? ఏలినవాడా, బోధకుడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమి కూడా దొరకలేదు. ఆయనను అంటాడు. చదవండి ఆ మాట. నెక్స్ట్ ఒక మాట చదవండి. దాని తర్వాత ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఎందుకన్నాడు ఆ మాట? చెప్పండి, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది?
ఫస్ట్ అయితే మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు, ఒక్క చేప కాదు కదా, చేప పిల్ల కూడా దొరకలేదు, మా పరిస్థితి ఇట్లుంది అని చెప్తూ వచ్చినాడు. చివరికి ఒక మాట అన్నాడు, అయినను. ఎందుకు అయినను అన్నాడు తెలుసా? దానికన్నా ముందు ఒక విషయం జరిగింది. ఏంటది? యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, జన సమూహంతో మాట్లాడినాడు. తర్వాత వీళ్ళ బోట్లో వచ్చి నిలబడి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ మీద బయటోళ్ళు మీద పడుతూ ఉన్నారు, వినేటోళ్ళు వింటూ ఉన్నారు. యేసు ప్రభు మాటలందు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. ఆ మాటల పైననే వాళ్ళ దృష్టి పెట్టినారు. ఏమొచ్చింది తెలుసా? వినుట వలన విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వచ్చింది కాబట్టి ఆయనను నీ మాటను బట్టి నేను వేస్తాడు. వాస్తవానికి మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడు అన్నాడు తెలుసా ఆ మాట? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరిగింది? డే టైంలో జరిగింది, అవునా కదా? ఎట్లా చెప్పగలుగుతున్నాం మనం అంటే, పేతురే చెప్తున్నాడు, సీమోను పేతురే చెప్తున్నాను, మేము రాత్రంతా వలలు వేసినాం కానీ ఏం పర్లేదు. ఇది డే టైంలో జరుగుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడు పడతారండి? ఏదో పిల్ల చేపలు ఒక్కొక్క గాలం వేస్తాడు అయితే పొద్దున పోయి కూర్చుంటారు టైంపాస్ కోసం. ఆ బ్యాచ్ అంటలే నేను, అవునా కదా? పట్టినారా మీరు? పట్టినారా? చేపలు పట్టలే మీరు? గాలం వేసి బట్టలే? అది సమస్య. ఈసారి పట్టండి మీరు. పట్టాల మనం. టైంపాస్కి గాలం వేసేటోడు నూతిలో ఒకటి వేసి లాగుతూ ఉంటాడు, 1 పడుతుంది. బట్ బిజినెస్ చేయాలి, దాని ద్వారా ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ మేము రిసీవ్ చేసుకుని అంటే వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్ చేసే పనే నైట్ టైంలో వేస్తాడు. కానీ దేవుడు చెప్పిన వాళ్ళు అనొచ్చు కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి, చేపలు పట్టడంలో ఆరితేలిన వాళ్ళు. ఏ మూలన ఎక్కడ వేస్తే ఏ టైంలో వేస్తే వాళ్ళు వేస్తే చేపలు ఎన్ని వస్తాయో వాళ్ళు చెప్పగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వృత్తే అది. వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అయినా పేతురు అంటున్నాడు కదా, అయినను నీ మాట చొప్పున నేను వలేస్తా అంటున్నా. ఏ టైంలో తెలుసా? డే టైంలో. హల్లెలూయా. డే టైంలో. మళ్ళీ ప్రభువా నువ్వు బాగానే చెప్పినావు, బాగానే ఉంది, మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత నేను వలేస్తాను చెప్పట్లే. డే టైంలో. అర్థమవుతుందా మీకు? నీ పరిస్థితి ఏంటో ఇక నువ్వు ఊహించుకో. ఇది సమయం కాదండి, వచ్చేటివి ఉండే కానీ ఈ సీజన్ కాదంట, పరిస్థితులను ఒప్పుకోవట్లేదంట, రూల్ ఇప్పుడు ఈ టైం కాదంటున్నారు, రైట్ పరిస్థితి కాదంట నాకు సొల్యూషన్ రావడానికి. ఇవన్నీ ఉండొచ్చు, బట్ పరిస్థితితో మనకు సంబంధం లేదు, దేవుని మాటతోనే సంబంధం. హల్లెలూయా. దేవుని మాటతోనే సంబంధం. పేతురు అదే తీసుకున్నాడు. ఆయనను నీ మాట చొప్పున నేను వల వేస్తా అన్నాడు. పోయినాడు, వల వేసినాడు. ఎన్ని వచ్చినాయి? విస్తారమైన చేపలు పట్టినాయి. ఎట్లా చూసినాడు ఇక్కడ? పేతురు చూసిన విధానం ఏంటి? చూడండి. నువ్వు చూడాలంటే ఫస్ట్ నువ్వు గుడ్డోని అయిపోవాలా? గుడ్డోని అయితే ఏసే ఆపరేట్ అవుతారు. గుడ్డోని కాకుండా నువ్వు గుడ్డోని కాకపోతే నీవే ఆపరేట్ అవుతావు. బీ కేర్ఫుల్. నేను ఒక మంచి ఇంటి ఇస్తున్నాను, ఈ దినం నుంచి ఎవ్వడు ఏం చెప్పి నేను వద్దు, మీరు గుడ్డోళ్ళు అయిపోవాలి. పోయి కళ్ళు బీకేసుకున్నారు. ఎస్, మనది బ్లైండ్ లైఫ్. నువ్వు కళ్ళు మూస్తే చాలు, ఏసే కళ్ళు తెరిచి నీకు చూపిస్తాడు. హల్లెలూయా. క్లోజ్ యువర్ ఐస్. నీ కళ్ళు నువ్వు మూసుకో, అప్పుడు ఏసే కళ్ళతో నీకు చూపిస్తాడు. పేతురు అదే చూసినాడు. రాత్రి అయ్యాలా వాస్తవానికి, బట్ నా దేవుడు చెప్పినాడు. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచినాడు. ఆయన మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆ బోధించినప్పుడు లక్ష్యం ఉంచింది కావచ్చు, వలలన్నీ తయారు చేసుకుంటా ఆ మాటలు వింటూ ఉన్నాడు. కాబట్టి ఆ వినడం ద్వారా ఆ మాటల ద్వారా ఏమొచ్చింది? ఆయనకి విశ్వాసం వచ్చింది. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, రాత్రంతా ప్రయాసపడ్డం ఏం దొరకలేదు, కానీ నీవు చెప్పినావు కదా నేను వేస్తా అంటున్నాడు. మన అబ్రహాం కూడా ఏం చేసినాడు? దేవుడు చెప్పింది కాబట్టి చూస్తున్నాడు. దేవుడు చెప్పినట్టే చూస్తాడు. నీ కన్నులెత్తి చూడంటే ఆయన ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి చూసినాడు. కాబట్టి ఈరోజు ఉన్నదంతా ఎవరండి? ఇప్పుడు వచ్చిందంటే ఎవరు వచ్చినారు? ఎట్లా వచ్చినారు? అందరూ ఎట్లా వచ్చినారు? ఆయన స్టెప్ తీసుకుని ఆయన కళ్ళు మూసుకొని చూసింది కాబట్టి. రిపోర్ట్లు చూడకు, నువ్వు ఫెయిల్ అవుతావు. గుడ్డిగా ఫిక్స్ అయిపోను, నాకేం లేదని ఫిక్స్ అయిపో. ఇది క్రీస్తు స్టైల్, ఇది ఏసే స్టైల్ ఇది. అయ్యో మీరు దీన్ని ఫాలో అయితే మంచిది, లేకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. మీకు ఎవరేం చేయలేరండి, ఎవరేం చేయలే. తెలుసా మీకు? ఒకసారి బక్సింగ్ గారంట అటు పరిచయకు పోయినారంట.
ఏంటి వినండి, పరిచర్యకు పోయినారంట, వ్యాన్లో పెట్రోల్ అయిపోయింది. దాన్ని తీసుకురావాలంటే ఎంత దూరం వెళ్ళాలా? 40 కిలోమీటర్లు వెళ్ళాలంట పెట్రోల్ తీసుకురావడానికి. పోయి తీసుకురావాలన్నా 40 కిలోమీటర్లు, అది కూడా అడవి ప్రాంతం. మరి ఎట్లా, ఏంటి, ఎట్లా చేద్దాం? ఏం చేసినారు? వాటర్ తీసుకొని ఇదే పెట్రోల్ అని పోసేసినారు. హల్లెలూయా. ఇదే పెట్రోల్ మనకి ఇప్పుడు అంతే. నేను ఇది పెట్రోల్ లాగానే చూస్తున్నా, ఇది పెట్రోల్ పోసేసి వెహికల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి వచ్చేసినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, గుడ్డోన్ లాగా చూసినారు కాబట్టి ఆ 40 కిలోమీటర్ రాగలిగారు. నువ్వు చూస్తే నువ్వు కూడా వస్తావు, నువ్వు చూస్తే నువ్వు కూడా వస్తావు. మీకు అర్థమవుతుందా? నువ్వు చూడు, నీ సమస్యను ఎట్లున్నో చూడు, నీ సమస్యలాగా చూడకు, లేదన్నట్టు చూడు, దేవుడి కార్యం జరిగిపోతుంది. ఎవరో వచ్చి ఏం చేయరు. వాళ్ళు కూడా యేసయ్య బోధిస్తున్నప్పుడు విని విశ్వాసం పెట్టుకొని ఆయన చెప్పిన మాటను బట్టి చూసినారంట. ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఏం చేసినాడు? పేతురు స్టెప్ తీసుకున్నాడు. దేవుడు కూడా అబ్రహాముకు నేర్పిస్తూ ఉన్నాడు, అబ్రహామా, నీ ఉన్న చోటనే, నీవు నిలుచున్న చోటనే నీ కనులెత్తి నీవు చూడు, నీ కనులెత్తి చూడు. ఎట్లా చూడు? ఎట్లా చూడండి? లేదన్నట్టే కాదు, ఉన్నట్టుగా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చూపు మారిపోవాలి. ఏంటి, చాలా ఉంది, నేను చాలా చెప్పగలను. సమయం నాకు ఇచ్చింది అయిపోయింది అనుకుంటా. ఎందుకు సమయం చెప్పమన్నానంటే, ఒకసారి ఇట్నెస్ టైం చెప్పి 3 గంటలు అయిపోయింది. వాళ్ళు చెప్తలేరు, నేను ఆపుతలేదు. ఎవరు చెప్తలేరు, ఎందుకంటే తర్వాత అంటున్నారు, నువ్వు మాట్లాడుతుంటే అటనే వింటా ఉన్నాం అయ్యగారు, అది వింటుంటే వినబుద్ధి అవుతా ఉంది, ఇట్లా ఎవరు చెప్పలే మాకు అంటున్నారు. అంటే ఎవరు తినిపియలే, ఫుడ్ ఇట్లా తినరా నాయనా, ఇట్లా తినరా అని ఎవరు చెప్పలే, మొత్తం కలుపుకొని తినరా అన్నాడు. నేను ఒక మాట చెప్తాను చివరిగా, ఇది లాస్ట్ టైం ఇక్కడ ఉన్నోళ్ళు మీకు తెలుసు అనుకుంటా, తెలియని వారికి నేను ఈ మాట చెప్తాను. లాస్ట్ టైం అక్కడ సండే మెసేజ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ టెస్టిమనీ చెప్పాను. మరొకసారి మీకు నా మాట చెప్తాను. ఏంటంటే నా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా పాప రిపోర్ట్ తీపిస్తే T5 స్కానింగ్లో కిడ్నీ లేవని చూపించింది. ఏంటది? మిషన్. కిడ్నీస్ లేవు, మీరు ఏం చేయాలా, దయచేసి మీరు ఈ పాపనో బాబా ఎవరో మనకి ఏం తెలుసు చెప్పండి, ఈ బేబీని మీరు తీసేసేయండి అని చెప్పినాను. నేను వచ్చి బయట హాస్పిటల్లో కూర్చొని ఏంది ప్రభువా ఇట్లా ఏంది అంటే, దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మిషన్ మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా అంటున్నావు. ఏమంటున్నాడు యేసయ్య? నీవు మిషన్ చెప్పిన మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? నేను అన్నా కదా, అవును కదా, నీవు జ్ఞానమిత్తే తయారు చేసిరు వాళ్ళు ఆ మిషన్ని. ఇంకా మిషన్ రైటో తప్పో ఏదో చెప్తే గది రిపోర్ట్ పట్టుకొని నేను ఫిక్స్ అవ్వడం ఏంటి? నువ్వు చెప్తే నమ్మాలి కదా. అవును కదా, ఇది నాకు ఎందుకు రాలేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో నాకు రిమైండ్ చేసినాడు, అది నేను పట్టుకున్నాను. అవును కదా, నా దేవుడు కదా తయారు చేసేది. కాళ్ళు చేతులు మోషేని పిలిచినప్పుడు అంటాడు కదా, అయ్యా నేను గుడ్డివాడను చెవిటివాడను అన్నప్పుడు ఏమంటాడు? చెవులు కలుగజేసింది నేనే కదా, గుడ్డోనికి చూపునిచ్చేది నేనే కదా, ఇవన్నీ నా చేతులు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు భయపడతావు పో అని ధైర్యం చెప్తా ఉంటాడు. మోషేని పిలిచినప్పుడు ఐగుప్తు నుంచి తన ప్రజలైన ఇజ్రాయెల్ విడిపించడానికి మోషే సాకులు చెప్తా ఉంటే అటు చెప్తాడు, చెవులు నేను ఇస్తాను కదా, నోరు నేను తెరుస్తాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవన్నీ నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ. నేను ఫిక్స్ అయినాను కదా, డాక్టర్ దగ్గర పోయినాను, కిడ్నీ లేకపోయి అవసరం లేదు, అయ్యే వచ్చేస్తే నువ్వు రా అని చెప్పి వచ్చేసాను. హల్లెలూయా. ఆమె అంటది, సార్ ఆలోచన, ఇంకా నా భార్య కూడా డాక్టరే, ఆ డాక్టర్ కూడా చెప్తుంది, ఆలోచించాడు మేడం, మీకు తెలుసు కదా, అవేం తెలియదు, ఆయన చెప్పిన కథం అట్నే వచ్చేస్తే మర్యాదగా రావాల్సింది యేసునామంలో అంతే. ఎందుకు? నువ్వు తయారు చేయలే, ఫస్ట్ ఆయనను నువ్వు తయారు చేయలే, లోపల బేబీని ఆయన తయారు చేసినాడు. ఏంటి? ఆయన ఇన్స్టాల్ చేస్తే వచ్చిందా. కాబట్టి అది తెలుసు, ఆ సీడ్ ఎవరు వేసిరో, మెకానిజం ఎవరు విన్నో ఆయన నాకు తెలుసు. ఆయన నాకు చెప్పి తయారు చేస్తేనే చెప్పినాడు కదా నేను ఇస్తా అని. ఆఫ్టర్ నీ మాట ఎందుకు విన్నా నేను? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో హెడ్ చెప్పినాడు కదా, నేనయ్యా తయారు చేసేది, డోంట్ వరీ. ఆడు ఏమన్నా చెప్పని వచ్చేసరికి 2 కిడ్నీలతో పుడుతుంది, 2 పాడైపోయినాయి అని చెప్పినాడు. వాడు 2టితో పుడుతుంది, యూ డోంట్ వరీ అని చెప్పినాడు. నేను కళ్ళు మూసుకున్నాను, అవును కదా ప్రభా అని చెప్పేసి వెళ్ళిపోయినాం. మీకు ఇంకో విషయం చెప్తాను, మళ్ళీ వేరే దగ్గర చూపిస్తే అక్కడ కూడా అట్లనే చూపిస్తుంది. ఏంటి? కిడ్నీలు ఏం చేయాలి చెప్పండి మీరు? మనం ఒక్క రిపోర్ట్కే సగం చచ్చిపోతాము, రెండో రిపోర్ట్ అదే నీకు క్యాన్సర్ అని వచ్చింది, దానికి ఏం చేస్తావు?
ఏం చేస్తారమ్మా? క్యాన్సర్ అమ్మా నువ్వు బతుక 6 నెలలు చేస్తావంటే ఇది అంతే ఎగిరిపోతుంది. దీంట్లో ఉన్నది అంత ఒక్కటి గుర్తులేదు మైండ్లో. ఆల్ డెలిట్ వెళ్ళిపోతుంది మొత్తం, ఆల్ డెలిట్. రీసైకిల్ బిల్ ఉన్నది కూడా డెలిట్ అయిపోద్ది. దేనికి తెలుసా? మీ ఆయుష్ అంతా మీరు చూస్తున్నారు, ఆ రిపోర్ట్ని చూస్తూ ఉన్నారు. బట్ అది చూడకుండా దీన్ని చూసినారనుకో కనులెత్తి, మీకు సొల్యూషన్ కనిపిస్తూ ఉంటుంది, సొల్యూషన్ కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ టైం కూడా అట్లనే వచ్చింది, అయినా నేను నమ్మలేదు. మేము మా వేలో మేము వెళ్తూ ఉన్నాం. బట్ ఫైనల్ వన్ డే వేరే దగ్గర రిపోర్టు మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేపిద్దాం అన్నప్పుడు అప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఎవరు సార్ వాడు కిడ్నీ లేదని చెప్పింది. ఎవరు సార్ వాడు? ఇంత బాగుంటే వాడు లేడని ఎట్లా చెప్తాడండి? చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నది, ఏ డిఫెక్ట్ లేదు, అన్ని ఆర్గన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. నా మిషన్ వాడు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాడు. ఈ 2 రిపోర్ట్లు చూసి అదేంది ఇలా లేవని చూపిస్తుంది, దాంట్లో ఉన్నాయని చూపిస్తుంది, వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు డాక్టర్. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చేస్తుంటే అప్పుడు క్లారిటీ వచ్చింది, రైట్ కరెక్ట్ ఉన్నాయి. ఎందుకు జరిగింది తెలుసా? అది నేను చూసిన, ఏం చూసినా, లేకున్నా ఉన్నాయని చూసేసిన. నేను చూసిన దాన్ని బట్టి నాకు వచ్చినాయి. హల్లెలూయా. అది దేవుడు చెప్పినట్టు ఎవరు చూసిన కన్నులెత్తి చూసినా వాళ్ళకు వస్తాయి. అది నీ ఫైనాన్స్ కావచ్చు, నీ హెల్త్ కావచ్చు. ఇక్కడ ప్రార్థన చేస్తూ యేసు నామములోనే విడుదల ప్రకటిస్తున్న, రోగమా విడిచి వెళ్ళు అని రిసీవ్ అనొచ్చు నువ్వు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది నేనున్నా అంటది. ఏంటది? రిపోర్ట్స్. నేనున్నా, ఆ కిటికీలో ఉన్నా, నీ బ్యాగులో ఉన్నా, నేను అది జ్ఞాపకం చేస్తుంటుంది. తీసి పడేయి, బయట పడేయటు, బయట పడేసేయి. ఆ ప్లేస్లో ఇది పెట్టుకో, వాక్యం పెట్టుకో, దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానం పెట్టుకో. ఏ వాక్యం అయితే దేవుడు మాట్లాడుతున్నాడు దాన్ని పట్టుకో. ఆ రిపోర్టు నమ్మాలి. తెలుసా మీకు? ఆయన చెప్పిన మాట నమ్మాలి మనం. అందుకే మీకు ఫస్టే జ్ఞాపకం చేసిన, నేను సర్వశక్తి గల దేవుడని, నాకు అసాధ్యమేది ఉన్నదంటే ఏది లేదు. ఎందుకంటే నా మాట తెలుసా? నేను క్రియేటర్ని కదా, ఎవ్రీథింగ్ నేను చేసేటోని కదా. నీకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన చేసి పెట్టేసినాడు ఆల్రెడీ. ఒకటే చేయాల్సింది, నువ్వు గుడ్డిగా చూస్తే చాలు, అవి నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. నీ చూసే విధానం మార్చుకుంటే చాలు, నువ్వు రిసీవ్ చేసుకుంటే అది ఏదన్నా కానీ, ఎనీథింగ్, అది ఎనీథింగ్. నీ చూపు మారనంత మట్టుకు అది నీ దగ్గర రాదు. నీ చూపు మారనంత మట్టుకు అది నీ దగ్గర రాదు. ఆయన మాటను బట్టి నువ్వు ముందుకెళ్ళినంత మట్టుకి అది నీ దగ్గరికి రాదు. పేతురు కూడా యేసయ్య చెప్పిన మాటను పట్టుకొని వెళ్ళినాడు. అక్కడ మీకు విషయం తెలుసా? వాస్తవానికి చేపలు లేవు అక్కడ. యేసయ్య మాటను బట్టి వచ్చి ఎట్లా వచ్చినాయి తెలుసా? నేను పోతాను వచ్చినాయంట. ఎందుకు? యేసయ్య చెప్పిన నేను పోతా వాళ్ళకని వచ్చినాయంట. నేను వెళ్తా వాళ్ళలిందో నేను వెళ్తా. ఎందుకంటే యేసయ్య చెప్తే వేసినాడు ఆయన. మనల్ని తయారు చేసిన మన క్రియేటర్ చెప్తున్నాడు, నేను వెళ్తాను అక్కడికని వచ్చినాయంట. నీ సమస్యను ఎతికి కాదు, సొల్యూషన్స్ ఎత్తుక్కొని వస్తాయి నీ దగ్గరికి. ఎప్పుడు తెలుసా? ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలా, నీవెవరై ఉన్నావో నీకు తెలుసుకొని దాని ప్రకారం నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపు మార్చుకుంటే చాలు, నీ దగ్గరికి వస్తాయి. ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పోవాల్సిన లేదు. సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చేసినాడు ఆయన. దాన్ని మనం చూసే విధానంలో ఉంటుంది. అంత పచ్చ కామర్లోడికి లోకమంతా ఎర్రగా కనిపిస్తాయా? ఏమండి చెప్పాలి. అయ్యో, పచ్చ కామర్లోడికి పచ్చనే కనిపిస్తాయి. ఇక మన పరిస్థితి అట్లయితే దాన్ని ఏం చేయలేదు. నేను ఇంత చెప్పినా, నేను ఇంతే బ్రదర్, ఆ రిపోర్ట్ అంతే, దాన్ని ఏం చేయలేం. అంతా ఎంబీబీఎస్ చదివిండు, ఎండి చదివిండు, ఫారిన్ పోయొచ్చిన గోల్డ్ మెడల్. మీకు తెలుసా ఆయన హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్ని మెడల్స్ ఉన్నాయి. అన్నీ చేసి వచ్చినట్టు తప్పు చెప్తాడు. నేను అదే నమ్ముతాంటే నమ్ము, అదే ఫలం తింటావు నువ్వు, నమ్ము. యేసయ్య కూడా ఏం చేయలేడు. పేతురు, సీమోను పేతురు, నేను అయ్యా ప్రభువా, నాకు తెలుసాయా ఎన్ని రాత్రులు బట్టి ఎన్ని చేపలు బిజినెస్ చేయలేదు మేము. నువ్వు బాగానే చెప్తావులే, చూద్దాంలే అయ్యా, మంచిగా చెప్పినావు, వెరీ గుడ్ సార్, ప్రభువా బోధకుడా నువ్వు మంచి మాటలు చెప్పినావు, చాలా బాగున్నాయి, వండర్ఫుల్, చాలా సంతోషం, చూద్దాంలే అంటే కాదు పని. ఇప్పుడు కూడా నువ్వు అట్లనే అనుకుని కూర్చున్నావు అనుకో, నువ్వు ఏం పొందుకోలేవు. నేను అందుకే ఫస్ట్ అన్నాను, రిసీవింగ్ మోడ్లో కూర్చోండి. మీరు రిసీవింగ్ మోడ్లో కూర్చున్నప్పుడు రిసీవ్ చేసుకొని మీరు వెళ్ళాలి. దయచేసి నిలబడదాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటే రాత్రి అంతా సమయం అయిపోతుంది. ఆయన గొప్పతనం మనం జ్ఞాపకం చేసుకోవాలని, వేరే కాదు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన
దగ్గర నుంచి మనం ఏ అథారిటీ పొందుకున్నామో అది మనకు గుర్తుంటే చాలు, మన పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోతాయి. ఎవరో చేంజ్ చేయరు, ఆల్రెడీ అన్నీ మన లోపల ఇన్స్టాల్ చేసేసిన ఆయన. అది నీవు గుడ్డిగా చూస్తేనే బయటకు వస్తుంది, అది గుడ్డిగా చూస్తేనే బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి మన చూపు మార్చుకుందాం, ఈరోజు నుంచి మన ఆలోచన మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. నీ పరిస్థితి నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు, నేను పరిస్థితి నిన్ను ఇబ్బందుల పాలు చేయడానికి నీ పరిస్థితిని పెద్దగా కనిపిస్తూ ఉండొచ్చు నీకు, కానీ అది చూడకు నువ్వు ఈ దినం. నీ శరీరంలో ఉన్నది నీకు మాటి మాటికి జ్ఞాపకం చేస్తుండొచ్చు, ఆ పెయిన్ జ్ఞాపకం చేస్తుండొచ్చు, ఆ రోగము జ్ఞాపకం చేస్తుండొచ్చు. నేనున్నా నువ్వేమి చేయలేవు అని అది నీకు జ్ఞాపకం చేస్తుండొచ్చు. బట్ అది కాదు నువ్వు చూడాల్సింది, నీ కనులెత్తి చూడు. దేవుడు నీతో మాట్లాడినారు ఈరోజు. అబ్రహాముతోనైతే ఎలాగైతే మాట్లాడినాడు, అబ్రహామా నీవు నిలుచున్న చోటనే కనులెత్తి నువ్వు చూడు, నీ కనులెత్తి నువ్వు చూడు. కనులెత్తి చూసినప్పుడు నీకు సొల్యూషన్ కనిపిస్తుంది. ఏం చూడాలి తెలుసా? కనిపించే రిపోర్ట్ కాదు, కనిపించేటటువంటి నీ ఫైనాన్షియల్ పరిస్థితులు కాదు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కాదు, ఆఫీస్లో ఉన్న సమస్యలు కాదు, కనిపించని దాంట్లో ఉన్నటువంటి మేలులు చూడాలి నువ్వు. ఎలాగైతే దేవుడు ఏం చేసినాడు, శూన్యం నుంచి సృష్టి చేసినాడో, కనిపించకుండా వాటన్నిటి నుంచి కనిపించేటి చేసినాడు. ఈరోజు మనకు అన్నీ కనిపిస్తున్నాయంటే అదొక దినం కనిపించకుండా ఉన్న వాటి నుంచి తీసుకొని వచ్చినాడు. కాబట్టి మన చూపు మార్చుకుందాం, కళ్ళు మూసుకొని దేవుని చేతులు ఎత్తుదాం. ఒకవేళ నీ చూపు ఇన్ని దినాలు అలాగున్నట్లయితే నీ చూపు మార్చుకో. ఈరోజు ఊరికే రాలేదు నువ్వు. ఈరోజు ఈ మాట అందరు చెప్తారండి, ఇక్కడ నిలబడ్డోళ్ళు ఊరికే రాలేదని చెప్తారు. నేను ఆ మాట అట్లా చెప్పట్లేదు, రియల్గా నేను చెప్తున్నాను. ఇది ఊరికే నువ్వు ఇక్కడికి నడిపించబడలేదు. దేవుడు నీ చూసే విధానం చేంజ్ చేయాలనుకున్నాడు, దేవుడు నేను ఆలోచింపజేసే విధానం చేంజ్ చేయాలనుకున్నాడు. అందుకే ఆయన నేను తీసుకొచ్చాడు ఈరోజు, ఆయన మాటను పట్టుకొని ఎలాగైతే నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని సీమోను పేతురు డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళినప్పుడు కార్యం చూసినాడో, అదే రీతిగా ఈరోజు ఈ మాటలు పట్టుకొని నీ చూపు మార్చుకున్నావా, నీ చూసే విధానం మార్చుకున్నావా, కనులెత్తి చూడడం అలవాటు చేసుకున్నావా, నీ జీవితంలో అన్ని మేలులే పొందుకుంటావు. నీకేదైతే కావాలనుకుంటున్నావో నీ కనులెత్తి చూడడం నువ్వు అలవాటు చేసుకో. కనులెత్తి కనిపించని దాన్ని చూడు, సొల్యూషన్ చూడు, నువ్వు పరిస్థితిని చూడకు. కనులెత్తి పరిస్థితిని కాదు చూడాల్సింది, కనులెత్తి పరిస్థితిని చూడలే. అబ్రహాము కనులెత్తి చూస్తూ ఉన్నాడు, నాలుగు వైపులా చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంత చూస్తే అంతవరకు ఆయన సొల్యూషనే చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు, చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, వండర్ఫుల్ జీసస్, నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి, ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. మా చూపు మార్చుకోమని మీరు మాట్లాడుతూ వచ్చినారు, అందును బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతిద్దామా? దయచేసి నోరు తెచ్చి దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఆత్మలో ప్రార్థించండి. దేవుడు మీకు ఆత్మతో నింపినట్టయితే ఆత్మతో ప్రార్థన చేయండి. మీరు దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఈ మాటలు పలుకుతున్న ఆత్మలో మీరు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏదైతే వాక్యం విత్తబడుతూ వచ్చిందో అదంతా మీలోకి స్టోర్ అవుతుంది. రాకాబా షాలా బ్రహాంతో సియా ఎలి బ్రహాంతో సీఖమాంత బల రిహాంతో బోలో కుమాంతల బరియా ఏ సేకెలే బ్రహాతో సుకుమాంతల బరియా. నువ్వు రిసీవ్ చేసుకో. రేఖమాందులో బ్రోహంత బసిక తెరువు, నోరు తెరువు. నువ్వు పలికేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో నువ్వు ఈరోజు పలికేది, నీ నోటి నుంచి పలికేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని వీళ్ళని చూడకు, ఎవరో చూస్తున్నారు కదా, ఎవరు చెప్తున్నారు కదా, అది కాదు నువ్వు చూడాల్సింది. నీ అంతటా నువ్వు ఒంటరిగా దేవునికి స్తుతి చెల్లించు. రాఖమాషియాలాంతరో బోలియా ఎలే బ్రహాంతో సు అంత బలరిక లోకి మాంతర బసి అంతల బరియా ఓ బాషకల మహాంతో బోలోరు కుమాంతల బరియా లే బ్రహాతో సిఖమాంతల బరియా లే బ్రహాతో సిఖమాంతల బరియా లే బ్రహాంతో సిఖమాంతల బరియా ఏ కేషేకే లే బహాంతో ఏ రియా ఆకో ఆ సమాంతే ఎలే మహాంతో రేల మా సైకే మాంతలో బొరియా. దేవుడు చెప్తున్నాడు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడకు ఈ దినం, నీ కరెంట్ సిచ్యువేషన్ చూడకు ఈ దినం.
రాకమాషాలా బ్రహాంతో సుఅంతలా బరియా. నీ బ్యాలెన్స్లో, బ్యాంక్ బ్యాలెన్స్లో నువ్వెంత చూడాలనుకున్నావో నీ కనులెత్తి, దేవుడు చెప్తున్నాను కదా, నీ కనులెత్తి నువ్వు చూడు. నీకెంత కావాలో అక్కడ చూడు. అది ఒకరోజు అందులో క్రెడిట్ అవుతా ఉంది. లాబా షాటబల రాబా కేంతలా బరియా లీబ్రమాంతో బోసేకే మాంచలా బరియా. అది నీ కొరకే తయారు చేసి పెట్టినాడు ఆయన, నీ కొరకే ప్రిపేర్ చేసి పెట్టినాడు. నీవు చూస్తే చాలు అది నువ్వు పొందుకుంటావు. నువ్వు చూస్తే చాలు అది దగ్గరకు వస్తుంది. ఆరోగ్యం ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చేసినాడు. రిసీవ్ ఇట్. రాకబా శాంతలా బరియా ఎలేబ్రహాంతో సోకోమాంతలా బరియా ఎలేబ్రహాంతో సోకోమాంతలా బరియా. నీ శరీరంలో బలహీనత ఉండడానికి వీలు లేదు, బలహీనత ఉండడానికి వీలు లేదు. అపవాదికి నీకు ఈ బలహీనత ఉందని చూపిస్తుందేమో, వాడి మాటలు వినడం ఆపే ఈ దినం. వాడి మాటలు వినడం ఆపే, వాడు చూపించే విధానంలో చూడడం మానేసుకో ఈ దినం. దేవుడు చూపించే విధానంలో చూడు. సమస్యను కాదు, సొల్యూషన్ చూడు, సొల్యూషన్ చూడు. రామ షటబాల క్రిమహాంత బసియా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ప్రభునేసయ్యా, ఓ వీరందరినీ తాకండి ప్రభా, వీరందరినీ పాదల చింతకు తీసుకొస్తున్నాను. నీ బాహుబలము, నీ కుడి హస్తము వీరిపైన ఉండునుగాక, ఉండునుగాక తండ్రి. లాభ షాట బలార ఖమాంతలోబో. ఈ దినం ఏదైతే సమస్యను బట్టి ఈ దినం నీ బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఆ సమస్యలు వారి జీవితంలో ఉండడానికి వీలు లేదు. నేను అది క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి వ్యతిరేకతను కొట్టివేస్తూ ఉన్నాను. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత నీ ప్రజల పట్ల ఏదైతే అడ్డుగా ఉందో అది నేను రిబ్యూక్ చేస్తున్నాను యేసునామములో. దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను యేసునామములో. డిస్ట్రాయ్ చేస్తున్నాను యేసునామములో. ప్రతి సాతాను ప్రణాళిక నీ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఏదైతే ఉన్నదో ప్రభా, అదంతా కూడా నా జరేడైన యేసునామమును బట్టి నేను లయపరుస్తున్నాను. అక్కడి నుంచి తొలగిస్తున్నాను యేసునామములో. ప్రతి అడ్డు తొలగిపోను గాక. ఇన్ని దినాలు ఏదైతే అడ్డుగా ఉందో నీ ప్రజలు ముందుకు వెళ్ళడానికి అడ్డంకును తొలగిస్తున్నాను యేసునామములో. యస్సు కలాం బ్రహతోసి అంతల బరియా. ఓ సకలాం బ్రహాంతోసియా. ఓ నీ దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి, వారి జీవితంలో కార్యము జరిగించుదురుగాక, వారితో పని చేదురుగాక, వారికి సహకరించుదురుగాక. ఏ బా సకలాం బ్రహాంతోసియా. ఓ రీసఠంబా కరబల సఖ్యమంతల బరియా లేబ్రహతో 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 సెకెమల కరబ షఠబల బ్రహాంతోసికా ఏ బేషేకే లేబ్రహాంతోసికా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సబల సఖమాంతల బర. కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా, నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి, నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. ఎస్, 2 నిమిషాలు దేవుని ఈ మాటలు చెప్తావా? ఆయన ప్రేమను బట్టి స్తుతించు. ఆయన నీ పైన చూపిన కనికరాన్ని బట్టి దేవుని స్తుతించు. నీ పైన చూపిన వాత్సల్యతను బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించు. ఆయన నీకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతున్నాయో కృపను బట్టి దేవుని స్తుతించు, స్తుతించు. ప్రభువా, నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ దయ కనికరమును బట్టి, నీ వాత్సల్యతను బట్టి వందనాలు. నువ్వు చెప్పు. నువ్వు చెప్తున్నప్పుడు నీలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోతుంది, ప్రతి బలహీనత విడిచి వెళ్తుంది యేసునామములో. ప్రతి విధమైన సమస్య నుంచి నువ్వు బయటికి వస్తావు యేసునామములో. మాషాలాక్రా బహాంతోసియా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి
నీకే స్తోత్రం పరమ తండ్రి, నీకే స్తోత్రం పరమ తండ్రి, నీకే స్తోత్రం. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చివరిసారిగా అందామా బిగ్గరగా? హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా యేసే నీకు వందనాలు చెల్లిస్తున్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. అనేక సంగతులు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏదైతే మీరు మాట్లాడుతూ బయలుపరుస్తూ చెప్తూ వచ్చిన ప్రతి మాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో అది ఫలించునుగాక యేసునామమున. అలాగూ వారు ఉందురుగాకని పలుకుతున్నాను, డిక్లేర్ చేస్తున్నాను యేసునామమున. నీ ప్రజల పట్ల సాతాను కుయుక్తులు, వాడి తంత్రాలు, వాడి ప్రయత్నాలు ఏది కూడా పనిచేయడానికి వీలు లేదు. వాటన్నిటిని నేను కొట్టివేస్తున్నాను, నేను క్యాన్సల్ చేస్తున్నాను యేసునామములో, డిస్ట్రాయ్ చేస్తున్నాను యేసునామములో. దాని ప్రభావం అంతా వేళ్లతో పెగిలించి బయటపడేస్తున్నాను యేసునామములో. ఏది ఎంత మాత్రం నీ ప్రజల పట్ల హాని జరిగించడానికి వీలు లేదు. ఈ దినం నుంచి నీ ప్రజల చూపు మారాలి, వారు చూసే విధానం మారబోతుంది యేసునామములో. ఎస్, అలాగనే వారిని మీరు చూపించబోతున్నారు పరిస్థితులను బట్టి. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ సమయంను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట ఉందా? ఆఫరింగ్ పాట ఏమన్నా ఉందా? ఓకే. అదే లైక్ చేయండి కదా, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా పాడండి, అందరూ పాడండి. నెమ్మది కలుగజేయువాడే వ్రతము జీవితమంతా అనుసరించినడే జీవితము జీవితమంతా అనుసరించినడే నాకై విలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. చివరిది పాడదామా? పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఇంకేమైనా ఉందండి ప్రాసెస్ ఏంటండి? రైట్, సాక్ష్యాలు అంట. సాక్ష్యాలు రండి, మీరు చేస్తే బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. చివరిగా
కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధమైన ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయం అంతా మాకు మేలుకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. ప్రారంభం నుంచి చివరి దాకా పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మ ద్వారా మీరు నడిపిస్తూ వచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభునేసయ్య, దీవించి ఆశీర్వదించండి. ఈ దినం ఏదైతే మీరు మాట్లాడుతూ వచ్చినారో అది వారి జీవితంలో వారు ప్రభ కలిగి ఉండి దాని ద్వారా వారి జీవితాలు ప్రభ ముందుకు తీసుకువెళ్ళగలటకు పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం అనుగ్రహించండి. ఎస్, ఏదైతే ఈరోజు విత్తబడిందో దాని ద్వారా వారి చూపు, వారి ప్రవర్తన ఉండునుగాక నేను పలుకుతున్నాను. ప్రభనేశ, నీకు వందనాలు. వారు ఏదైతే అవసరతను వచ్చినారో, ఆలోచనతో ఇక్కడ కూర్చున్నారో, ఆ ఆలోచనలు అవసరాలన్నీ మీరు తీర్చినారు, వారి సమస్య నుంచి తొలగించినారు, వారికి కావాల్సిన అన్ని అప్రూవ్ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునేసయ్య, ఈ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభునేసయ్య, విస్తరింపచేయండి, అనేక ప్రాంతాలకు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నా. అనేకమైనటువంటి ప్రజలు యేసు నామంలో తాండోపతాండాలుగా వచ్చుదురుగాకని పలుకుతున్నాను. ఎస్ ప్రభా, ఈ ప్రాంతంలో ఇంకా బహుగా విస్తరించబడులాగిన ప్రభునేసయ్య, నీ కుడి హస్తం ద్వారా కార్యము జరుగునుగా కానీ పలుకుతున్నాను. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అంతా కూడా దీవెనకరంగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావంలో మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించడి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. మరొకసారి థ్యాంక్ యూ అండి ఫస్ట్ నా ప్రొఫెట్ నవీన్ గారికి, ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే దయచేసి సేవకులు మన మధ్యలో ఉన్నారు, ముందుకెళ్ళి ప్రార్థన